హలో అండి అందరికీ. ఇప్పుడు మేమైతే దేవరంపాడు వెంకటేశ్వర స్వామి గుడి దగ్గరికి అయితే వెళ్తున్నాం. మహాశివరాత్రి అయిన దగ్గర నుంచి శనివారాలు స్టార్ట్ అవుతాయి. ఇక్కడ తిరణాలు అయితే బాగా జరుగుతుంది. ఫస్ట్ వారం అయినా జనాలు అయితే చాలా మంది వచ్చారు. అక్కడికి వచ్చిన భక్తులందరూ చాలా మంది స్నానాలు అయితే చేస్తున్నారు. మా ఊరు నుంచి దేవరంపాడు గుడి దగ్గరకు అయితే 1/2 గంట జర్నీ పడుతుంది. గుడి మాత్రం చాలా బాగా డెవలప్ అవుతుంది. ఇప్పుడైతే చాలా మంది దర్శనం చేసుకొని రిటర్న్ కూడా వెళ్ళిపోతున్నారు. 2వ వారం 3వ వారం అయితే చాలా మంది వస్తారు. గుడి మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. అయితే వెంకటేశ్వర స్వామిని నీతి వెంకన్న అని పిలుస్తారు. 2వ శనివారం 3వ శనివారం వస్తే ఇక్కడ ఖాళీగా ఉన్న ఓపెన్ ప్లేస్ అంతా ఫుల్ అవుతుంది. పొంగళ్ళు చేసుకొని చాలా మంది అయితే మెట్ల పూజ చేసుకుంటూ వెళ్తున్నారు. ఇక్కడైతే ఎక్కువ మంది గోవింద నామాలు పెట్టుకుంటూ వెళ్తున్నారు. గుడిలో మాత్రం 3 దర్శనాలు అయితే అవైలబుల్గా ఉన్నాయి. మేము మాత్రం ప్రత్యేక దర్శనం తీసుకున్నాం. ఎందుకంటే పిల్లలు ఉన్నారు కాబట్టి. ఉచిత దర్శనంలోకి వెళ్తే 2 గంటల టైం పడుతుందన్నారు. గుడిలో మాత్రం చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంది. శనివారం అయితే ఇక్కడైతే కొబ్బరికాయలు అవన్నీ అవైలబుల్గా ఉంటాయి. విడిగా రోజుల కంటే శనివారం అయితే భక్తులు చాలా మంది అయితే వస్తారు. ఇక్కడైతే వెంకటేశ్వర స్వామికి అయితే తల మీద అయితే స్లాబ్ మాత్రం ఉండదు. స్లాబ్ ఎన్నిసార్లు కట్టినా కింద పడేదంట. అప్పుడైతే స్వామివారు మాత్రం నేను ఎండకి ఎండుతూ వానకి తడుస్తూ ఉండాలని మాత్రం చెప్పారంట. అందుకని స్వామివారు మాత్రం ఎండకి ఎండుతూ వానకి తడుస్తూ అయితే ఉంటారు. మాకు దర్శనం అయితే చాలా బాగా జరిగింది. దర్శనమై బయటకు వచ్చేసరికి పిల్లవాడికి అయితే పెయింట్ వేసి చేతిలో కర్ర అయితే ఉంచారు. అలా చూసినగానే చాలా అంటే చాలా బాధేసింది. అలా పిల్లలకి 3 వేశారు. చాలా సేపు అయితే నుంచోనే ఉన్నారు ఆ ఎండలో. ఇక దర్శనం అయినాక కాసేపు అలా కూర్చొని అయితే వెళ్ళాము. ఇంకా దర్శనమై ఇంకా బయటకు వచ్చేసరికి ఇంక అన్నీ కనబడేసరికి మా అప్ప అయితే చాలా అంటే చాలా బాగా గోల్ చేసింది. ఫస్ట్ వారం కాబట్టి చాలా తక్కువ ఉన్నాయి. అదే 2, 3 వారాలు అయితే చాలా బాగా వస్తాయి బొమ్మలు అయితే. ఇక్కడైతే ఫ్లవర్ వాజులు అవన్నీ కూడా అమ్ముతున్నారు. ప్రతి శనివారం అయితే అన్నదానం అయితే జరుగుతుంది. ఇంకా అలా అన్నీ చూసుకుంటూ మాకు కావాల్సినవి కొనుక్కొని అయితే మేమైతే బయటకు వచ్చేసాం. అక్కడ బట్టలు కూడా అయితే అమ్ముతున్నారు. గుడి దగ్గరికి వచ్చిన వాళ్ళకైతే మజ్జిగ అయితే ఇస్తున్నారు. టేస్ట్ మాత్రం సూపర్గా ఉన్నాయి. ఇంకా అలా తాగేసి మా బాబు కూడా కొన్ని తాపాము. మజ్జిగ తాగటానికి అయితే చాలా బాగా ఇంట్రెస్ట్ అయితే చూపాడు. గుడి దగ్గర గోవింద నామాలు కూడా పెడుతున్నారు. గుడికి కొంచెం పక్కనే పార్క్ కూడా పెట్టారు. ఇంకా అలా పార్క్లోకి వెళ్ళి కాసేపు అయితే టైం స్పెండ్ చేసి ఇంటికి వెళ్తే వెళ్ళిపోయాము.